సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మనకి ఎడ్యుకేషన్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగినాయి. మనకి ఇచ్చింది జాబ్స్ క్యాలెండరా లేదా వాయిదాల క్యాలెండరా అనేది కూడా ఒకసారి క్లారిటీగా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, అందరికీ హాయ్ నమస్కారం. గైస్, ఇక్కడ మనకి చూడండి, ఈరోజు న్యూస్ ఆర్టికల్లో మనకి ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. నిన్నటి రోజున మంత్రివర్గ సమావేశం కూడా జరిగింది. ఏంది కథ అనేది మనం చూసినట్లయితే ఫ్రెండ్స్, మనకి జాబ్స్ క్యాలెండర్ ఎందుకు విడుదల చేస్తారు అంటే ఆ డేట్ల ప్రకారం ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. దాని ప్రకారం పోస్టుల భర్తీ జరుగుతుందని చెప్పేసి అభ్యర్థులు సన్నద్ధం అవడానికే కదా. ఆగస్టు 15వ తారీఖున ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి 2778 పోస్టులని, ఆగస్టు 15వ తారీఖున గ్రూప్ 1కి సంబంధించి 91 పోస్టులకి నోటిఫికేషన్ వస్తుందని ముందు తేదీలను ప్రకటించారు కదా. మళ్ళీ ఇప్పుడు ఈ ఆగస్టు 15వ తారీఖున విడుదల కావాల్సిన ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది, అదేవిధంగా గ్రూప్ 1కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది సెప్టెంబర్ 15వ తారీఖున విడుదల చేస్తామని చెప్పేసి మళ్ళీ వెనక్కి వేశారు. అంటే మనకి ఇది జాబ్స్ క్యాలెండరా లేదంటే వాయిదాల క్యాలెండరా? మనకి సెప్టెంబర్ 15వ తారీఖున విడుదల కావాల్సిన గ్రూప్ 2కి సంబంధించిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో 750 పోస్టులకు సంబంధించి, ఇది మనకి సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి అక్టోబర్ 15వ తారీఖుకి జంప్ అవుతుంది. సెప్టెంబర్ 15వ తారీఖున రిలీజ్ అవ్వాల్సిన ఏఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులకు సంబంధించి 503 పోస్టుల భర్తీ నోటిఫికేషన్ అనేది సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి అక్టోబర్ 15వ తారీఖుకి మూవ్ కావడం జరుగుతుంది. ఇక మనకి అక్టోబర్ 15వ తారీఖున ఏదైతే డిఎస్సి టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి పాఠశాల విద్యాశాఖకి సంబంధించిన నోటిఫికేషన్ ఉందో 3004 పోస్టులకు సంబంధించి, దాన్ని మనకి అక్టోబర్ 15నే అనౌన్స్ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. దానికి సంబంధించిన డేటా మనకి న్యూస్ పేపర్లో రావడం జరిగింది, క్లారిటీగా చెక్ చేయొచ్చు. నోటిఫికేషన్లు జాబ్స్ క్యాలెండర్ 2026పై మంత్రుల బృందం సమీక్ష, అంటే వాయిదాలు వేయడానికి వీళ్ళు సమీక్షలు అయితే చేస్తూ ఉన్నారని చెప్పేసి మనకి ఈ ఆర్టికల్లో పబ్లిష్ చేస్తున్నారు. మెయిన్గా దీనికి సంబంధించిన కథ అంతా కూడా మనం సింపుల్గా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. వివిధ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 1523 అధ్యాపక పోస్టుల భర్తీకి సంబంధించి మే 15వ తారీఖున నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. రెండవ దశకు సంబంధించి 3168 పోస్టుల భర్తీకి సంబంధించి ఆగస్టు 15న విడుదల చేయవలసిన నోటిఫికేషన్ అనేది ఇక్కడ రాష్ట్రపతి ఉత్తర్వులు అమలులో వివిధ సాంకేతిక కారణాల కారణంగా ఉద్యోగ సంఘాల వినతుల మేరకు, ఏ ఉద్యోగ సంఘాలు మీకు వినతులు ఇచ్చాయండి, జాబ్స్ క్యాలెండర్ నోటిఫికేషన్ విడుదల చేయకండి, వాయిదా వేసేయండి అని చెప్పేసి ఏ ఉద్యోగ సంఘాలు మీకు వినతులు సమర్పించాయని చెప్పేసి నిరుద్యోగ అభ్యర్థులు అడుగుతూ ఉన్నారు, సమాధానం చెప్పాలి. ఇక్కడ దీంతో సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారని చెప్పేసి ఇచ్చారు. అంటే మనకి ఇప్పుడు ఆగస్టు 15వ తారీఖున మేము నోటిఫికేషన్ ఇచ్చేస్తామని చెప్పేసి ఆర్భాటంగా జాబ్స్ క్యాలెండర్లో తేదీలను ప్రకటించి విడుదల చేసింది. మళ్ళీ ఇప్పుడు ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15వ తారీఖుకి వాయిదా వేశారనమాట. మరి దీనికి జాబ్స్ క్యాలెండర్ అని పేరు ఎందుకంటే పెట్టడం, వాయిదాల క్యాలెండర్ అని పెట్టడం సరిపోతుంది. ఇక్కడ మనకి అక్టోబర్ 15న ఇక్కడ 3-4 దశలకు సంబంధించిన నోటిఫికేషన్లు అయితే వస్తాయని చెప్పేసి కూడా మనకి మెన్షన్ చేశారు. జాబ్స్ క్యాలెండర్లో భాగంగా ఒకేసారి 3-4 దశల్లో ఉద్యోగాల భర్తీకి అక్టోబర్ 15న నోటిఫికేషన్ విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను నారా లోకేష్ ఆదేశించారు. 3వ దశలో 2388, 4వ దశలో 2981 పోస్టుల భర్తీ చేయనున్నారని చెప్పేసి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్లో మెన్షన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి ఖచ్చితంగా పోస్టుల సంఖ్యను పెంచవలసిన అవసరం అయితే ఉంది. పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి మినిమం తక్కువలో తక్కువ 6500 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయాలి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ ఏదైతే ఉందో ఖచ్చితంగా 6500 పోస్టుల భర్తీకి తగ్గకుండా నోటిఫికేషన్ రావాలని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన అందడానికైనా, ఏకోపాధ్యాయ పాఠశాలల పనితీరును మెరుగుపరచాలన్నా ఖచ్చితంగా మనకి ప్రతి పాఠశాలలో కూడా 2 ఉపాధ్యాయులను నియమించవలసిన అవసరం అయితే ఉంది. కాబట్టి ఖచ్చితంగా 6500 డిఎస్సి టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తారని చెప్పేసి కూడా అభ్యర్థులందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఒకసారి చూడండి, ఇలాగ తెలంగాణకు సంబంధించి చూడండి, తెలంగాణ నిరుద్యోగులు సాధించుకున్న నోటిఫికేషన్ ఒకసారి పరిశీలన చేయండి. 7437 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. తెలంగాణకు సంబంధించి మనకి ఎస్ఐ అదేవిధంగా కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. వీళ్ళకి ఓకే, ఇక్కడ దీనికి సంబంధించిన డేటా అంతా కూడా మీరు పరిశీలన చేయొచ్చు. 7437 పోస్టులు అయితే ఉన్నాయి. దీనిలో ఎస్ఐకి సంబంధించి సుమారుగా 260కి పైగా పోస్టుల భర్తీకి సంబంధించి ఎస్ఐ పోస్టులు అయితే ఉన్నాయి. సబ్ ఇన్స్పెక్టర్ సివిల్కి సంబంధించి 148,
మనకి రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి ఏఆర్ విభాగానికి సంబంధించి 14 పోస్టులు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి 12 పోస్టులు. ఇక్కడ మనకి క్లారిటీగా విభాగాల వారీగా డివైడ్ చేశారు చూడండి. మొత్తంగా టోటల్గా మనం చూసినట్లయితే ఒక మంచి నోటిఫికేషన్నే తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిందని చెప్పుకోవచ్చు. పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి మనం చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో మనం చూసినట్లయితే జాబ్స్ క్యాలెండర్కి బదులుగా వాయిదాల క్యాలెండర్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి చూడండి, తెలంగాణలో ఎటువంటి జాబ్స్ క్యాలెండర్ లేదు, ఏం లేదు, డైరెక్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు. మనకి జాబ్స్ క్యాలెండర్ ఇచ్చారు, మళ్ళీ దాన్ని వాయిదాల పర్వం అయితే కురిపిస్తూ ఉన్నారు. మనకు వచ్చేది వాయిదాల క్యాలెండర్, వీళ్ళకి వచ్చేది డైరెక్ట్గా జాబ్స్ నోటిఫికేషన్. తెలంగాణకు సంబంధించి పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో పోస్టుల సంఖ్య అనేది ఖచ్చితంగా పెంచవలసిన అవసరం అయితే ఉంది. ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు లక్షల్లో ఉన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సొంతంగా నోటిఫికేషన్ ఇచ్చి పోస్టుల భర్తీ చేసిన ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు ఏం లేవు. గతంలో వచ్చిన నోటిఫికేషన్ని పోస్టుల భర్తీ ఫిల్ చేశారు తప్ప వీళ్ళు ప్రత్యేకంగా ఏం నోటిఫికేషన్ అనేది విడుదల చేయలేదు. కనుక ఖచ్చితంగా 6500 పోస్టులకి తగ్గకుండా ఎస్ఐ అదేవిధంగా కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి లక్షలాది మంది పోలీస్ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు అయితే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి టీచర్ పోస్టుల భర్తీ అంశంపై కూడా అయితే మీరు 3000 పోస్టులు డిఎస్సి ద్వారా భర్తీ చేస్తామంటున్నారు. ఖచ్చితంగా 6500కి తగ్గకుండా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. మనకి రిటైర్మెంట్స్ కూడా చూసినట్లయితే చాలా భారీగా రిటైర్మెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఈ 2026కి సంబంధించి కానివ్వండి, 27కి సంబంధించి కానివ్వండి, 28కి సంబంధించి కానివ్వండి, రిటైర్మెంట్లు అనేవి చాలా గట్టిగానే జరుగుతున్నాయి. కాబట్టి 6500 టీచర్ పోస్టుల భర్తీ చేయడానికి పెద్ద గగనమైన విషయం ఏం కాదు. ప్రభుత్వం ఈ అంశంపై పరిశీలన చేసి నాణ్యమైన విద్యా బోధన అందించే ప్రక్రియలో భాగంగా డిఎస్సిలో కూడా అక్టోబర్ 15వ తారీఖున ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పేసి చెప్తా ఉన్నారో ఖచ్చితంగా 6500 పోస్టులకు తగ్గకుండా నోటిఫికేషన్ అయితే విడుదల చేయండి. ఇంకొక అంశం ఏంటంటే మీరు ఫస్ట్ తేదీలు ప్రకటించి ఇప్పుడు తీరా మళ్ళీ ఆగస్టు 15వ తారీఖున రావాల్సిన పోలీస్ కానిస్టేబుల్ గ్రూప్ 1కి సంబంధించిన నోటిఫికేషన్ సెప్టెంబర్ 15వ తారీఖునికి వాయిదా వేస్తామంటున్నారు. మరి నెక్స్ట్ స్థానిక ఎన్నికలు అంటున్నారు. స్థానిక ఎన్నికల పేరు చెప్పి ఈ నోటిఫికేషన్లు వాయిదా వేయటానిక? అంటే మనకి స్థానిక ఎన్నికలకు సంబంధించి ఇటు మున్సిపల్ ఎలక్షన్స్ జరిగిన, అదేవిధంగా లోకల్ ఎలక్షన్స్, పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్స్ జరిగిన, ఈ ఎలక్షన్ జరిగినప్పుడు మళ్ళీ ఎలక్షన్ కోడ్ అనేది అమల్లోకి వస్తుంది. ఎటువంటి ప్రభుత్వ జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేయకూడదని చెప్పేసి ఎలక్షన్ కోడ్ మళ్ళీ ఒక నెల రోజుల పాటు అమల్లోకి వస్తుంది. అటు సందర్భంలో మళ్ళీ నోటిఫికేషన్లు రాకుండా జాప్యం చేయడానిక మీరు ఈ ఆగస్టు 15వ తారీఖున నోటిఫికేషన్ అనేది సెప్టెంబర్ 15వ తారీఖున వాయిదా వేయటం? అంటే మీరు మళ్ళీ చెప్తా ఉన్నారు కదా సెప్టెంబర్ నెలలో, అక్టోబర్ నెలలో స్థానిక ఎలక్షన్స్ అనేవి కంప్లీట్ చేసే విధంగా ముందుకు వెళ్తామని. అంటే మరి ఇప్పుడు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో స్థానిక ఎన్నికల పరంగా మీరు ముందుకు వెళ్తే ఇక్కడ జాబ్స్ నోటిఫికేషన్లు మీరు తొంగలోకి తొక్కడానిక ఆ వాయిదాలు వేయటం? దయచేసి ఇవేమీ కరెక్ట్ కాదు. మీరు స్థానిక ఎన్నికల కంటే ముందుగానే ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్, అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్లు అనేవి విడుదల చేయండి. లేకపోతే మీరు ఇచ్చిన జాబ్స్ క్యాలెండర్కి అర్థం, ఒక పరమార్థం అనేది కూడా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా స్థానిక ఎలక్షన్స్ కంటే ముందుగానే జాబ్స్ నోటిఫికేషన్లు విడుదల చేసిన తర్వాత మాత్రమే మీరు ఎలక్షన్స్కి వెళ్ళవలసిన అవసరం అయితే ఉంది. పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య పెంచాలి. డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల సంఖ్యను కూడా ఖచ్చితంగా పెంచి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. దయచేసి అభ్యర్థుల అభ్యర్థనల్ని మీరు పట్టించుకోకపోతే మాత్రం మరి అభ్యర్థుల తిరుగుబాటు ఏ విధంగా ఉంటుందనేది మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం అయితే లేదు. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.